మాత్రే నమః. ఏలినాటి శని దోషాలు పోగొట్టే శని ప్రదోష పూజ. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం. ఏలినాటి శని దోషాలు పోవాలంటే శని ప్రదోష పూజ చేసే సమయం విధానం. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణంలో వివరించిన ప్రకారం దానవులు క్షీర సాగర మథనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకుని సమస్త లోకాన్ని రక్షించిన రోజున శని ప్రదోషగా పిలుస్తారు. శని ప్రదోష ఎప్పుడు వచ్చింది? ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి 2 సార్లు వస్తుంది. ఒకటి శుక్లపక్షంలో, రెండోది కృష్ణపక్షంలో. ఈ త్రయోదశి తిథి శనివారం సూర్యాస్త సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషగా పరిగణిస్తారు. డిసెంబర్ 28వ తేదీ శనివారం సూర్యాస్త సమయంలో త్రయోదశి తిథి కాబట్టి ఈ రోజున శని ప్రదోష పూజకు చేసుకోవాలి. శని ప్రదోష పూజకు శుభ సమయం. శని ప్రదోష పూజకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు. శని ప్రదోష పూజ ఎవరు చేస్తే మంచిది? ఎవరి జాతకంలో అయితే శని దశ అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్నారో ఈ పూజ తప్పకుండా చేయాలి. అలాగా ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నవారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఆర్థిక బాధల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు శని ప్రదోష రోజు శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలు పోగొట్టుకుని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రదోష వేళ శివారాధన సకల దోష పరిహారం. శనివారం వచ్చే ప్రదోష రోజు సూర్యోదయం నుంచి సూర్యోదయాస్తం వరకు ఉపవాసం చేసి సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. అంతేకాదు ప్రదోషకాల పూజను భక్తి శ్రద్ధతో శివుని ఆరాధన చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. శాస్త్రవచనం. శని ప్రదోష పూజా విధానం. శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల సమయంలో ప్రదోషకాల అంటారు. ఆ సమయంలో గంగాజలంతో ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి బిల్వ పత్రాలు, శంకు పూలను సమర్పించి శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అభిషేకం చేయించలేని వారు ఏమి చేయాలి? శని ప్రదోష సమయంలో శివాభిషేకం చేయడానికి వీల్లేని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరికలు నెరవేరుతారు. సమస్త దోషాలు పోగొట్టి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. శని ప్రదోష పూజ ఫలం. శని ప్రదోష పూజ చేసిన వారికి జన్మాంతర కర్మల వలన అనుభవిస్తున్న బాధలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయి. రానున్న శని ప్రదోష వేళ మనం కూడా ఆచరిద్దాం. ఆ పరమశివుని అనుగ్రహం పొందుదాం. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేయండి.